హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. సుప్రీంకోర్టులో అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, అర్హత డిప్లొమా డిగ్రీ, జీతం 70,000, ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. జూలై 25, 2025కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు దీంట్లో చాలా పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎడిటర్ సుప్రీంకోర్టు, దీనికి మీరు ఎలిజిబుల్ అయితే దీనికి అప్లై చేసుకోండి. మనకి 14 పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ లైబ్రేరియన్ కోసం. అన్రిజర్వ్డ్కి అయితే 10, ఎస్సీకి అయితే 3, ఎస్టీకి అయితే 1 ఉన్నాయి. దీనికి పే లెవెల్ 47,600 నుంచి అంటే మనకి 70,000 పైన మనకి శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ వచ్చేటోడికి మనకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ అంటే బీసీబీ, బీసీడీ వారు 33 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మనకి 40 సంవత్సరాల దాకా ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. 43 సంవత్సరాల దాకా బీసీ క్యాండిడేట్స్, 45 సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదవాలి, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివి ఉండాలి, లేనిచో లైబ్రరీ ఆటోమేషన్ కోర్సు కండక్టెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ నుంచి కోర్స్ చేసిన ఉండాలి. లేకపోతే మీరు కంప్యూటర్ కోర్స్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడి నుంచి అయినా సరే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైబ్రరీకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ లైబ్రరీ కానీ ఏదైనా సరే మీరు కాలేజీల్లో కానీ పనిచేసిన వారంటే దానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టవచ్చు. దీనికి రిటన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ మనకు వచ్చి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్ 30 మార్కులు ఉంటుంది. లైబ్రరీ మేనేజ్మెంట్కి వచ్చి 70 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 100, మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50 ఎవరికి జనరల్ క్యాండిడేట్కి, 45 వారికి రిజర్వ్ కేటగిరీ వారికి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ఈ ఎగ్జామ్ 3 గంటలు కండక్ట్ చేస్తారు. ఎప్పుడైనా సరే క్వాలిఫైయింగ్ మార్క్స్ మీరు చూసుకోవాలి. 100 మార్క్స్కి మనకు పేపర్ పెడుతున్నారంటే అవుట్ ఆఫ్ 100 మీరు తెచ్చుకునేలాగా చూసుకుంటే మీకైతే ఉద్యోగం అయితే వస్తుంది. తర్వాత మనకి కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులు ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్కులు 50 మార్కులు, జనరల్ కేటగిరీ వారికి, రిజర్వ్ వారికి 45 మార్క్స్, 1 గంట అయితే ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. 25 మార్కులకి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 13 మార్కులు జనరల్ కేటగిరీ, రిజర్వ్ కేటగిరీ వారికి 12 మార్కులు అయితే సరిపోతుందని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే రిజర్వ్ అనేసి ఎప్పుడూ సరే మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎప్పుడూ చూసుకోకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు ప్రయోజనం అయితే ఉండదు. మన ఫీజు విషయానికి వచ్చేటప్పటికి అయితే మనకి 1,500 రూపాయల ఫీజు అయితే మనకి జనరల్ ఓబీసీ వారు కట్టవలసి ఉంటుంది. 750 రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ కట్టవలసి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. యూసీ బ్యాంక్ నుంచి ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ ఉంటుంది ఎగ్జామ్స్కి. మన ఇంటర్వ్యూకి మాత్రం ఢిల్లీ వెళ్ళవలసి ఉంటుంది. మన దగ్గరికి ఏముందంటే చెన్నై ఉంది కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వారు దీనికి అప్లై చేసుకోండి. తక్కువ పోటీ ఉంటుంది దీనికి. మీకు అడ్మిట్ కార్డులు ఏమి ఇంటికి పంపించరు, మీరు వెబ్సైట్లో చూసుకుంటూ ఉండాలి రెగ్యులర్గాను అని నోటిఫికేషన్లు ఇచ్చారు. అడ్మిట్ కార్డు కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా వారైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి సుప్రీంకోర్టులో నోటిఫికేషన్ కాబట్టి ఎటువంటి మనకి లొసుకులు ఏమీ ఉండవు కాబట్టి వ్రాత పరీక్ష కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా సింపుల్గా మీరు దీన్ని అయితే అప్లై చేసుకుని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్, ఫొటోసు, సిగ్నేచరు, సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మీకు ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి.
దీనికి అప్లై చేసుకోవడానికి ఆగస్టు 10వ తారీఖుని మనకి 10వ తారీఖు లోపు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరూ క్వాలిఫైయింగ్ ఉందో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫై ఉందో వారు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 5 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎడిటర్ కోసం ఎవరైతే లా చదివిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టరేట్ దీనికి కూడా మనకి ఎవరైతే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దానికి ఎవరు ఎలిజిబుల్గా ఉంటే మీరు అప్లై చేసుకోండి. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కూడా ఎవరైతే మాస్టర్ డిగ్రీలో చదువున్నారో వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. నేనైతే ఓన్లీ అసిస్టెంట్ లైబ్రరీన్ కోసం చెప్పడం అయితే జరిగింది. ఓకే, మీరు అందరూ ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీకు ఒకవేళ తెలియకపోతే నన్ను అడగండి, ఒకసారి కామెంట్ చేయండి ఎలా చేయాలని అడిగితే చాలామంది ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేనైతే ఒక వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. ఓకే, బాయ్.